రవి సోఫాలో తల పట్టుకొని బాధగా కూర్చొని ఉంటాడు. అతని చేతిలో ఒక రిజెక్షన్ లెటర్ కూడా ఉంటుంది. అతను తనలో తాను, ఇది 10వ ఇంటర్వ్యూ, మళ్ళీ అదే సమాధానం, నా తలరాత ఇంతేనా, అసలు నేను దేనికి పనికిరానా అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే తన బామ్మ తాయారు అక్కడికి వచ్చి, ఏమైంది రవి, మొహం ఎందుకలా వాడిపోయింది? ఏం లేదు బామ్మ. నా కష్టానికి ఫలితం దొరకట్లేదు. ఎంత ప్రయత్నించినా ఓటమే ఎదురవుతుంది. ఇకపై నా వల్ల కాదు. రవి, అలా అనకూడదు నాన్న. అయినా నీకు ఒక కథ చెప్తా విను. నీకు చైనీస్ వెదురు చెట్టు కథ తెలుసా? తెలియదు బామ్మ. ఏంటో చెప్పు. నా మనసు కూడా ఏం బాగోలేదు. వింటాను. ఒక చైనీస్ రైతు ఒక విత్తనాన్ని నాటి దానికి ప్రతిరోజు నీళ్లు పోసి ఎరువులు వేసి చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. మొదటి సంవత్సరం గడిచిన నేల నుండి చిన్న మొలక కూడా రాలేదు. అలాగే రెండో సంవత్సరం, మూడో సంవత్సరం కూడా గడుస్తాయి. కానీ అక్కడ ఒక విత్తనం నాటిన ఆనవాళ్ళు కూడా ఉండవు. ఎవరైనా అయితే ఆ విత్తనం చనిపోయిందనుకుంటారు. కానీ ఆ రైతు మాత్రం అలా అనుకోలేదు. 4వ ఏడాదికి కేవలం 6 వారాల వ్యవధిలోనే ఆ చెట్టు ఏకంగా 80 నుండి 90 అడుగుల ఎత్తు పెరుగుతుంది. దాన్ని చూసి అప్పుడు ఆ రైతు ఇలా అడిగాడట, ఏంటి, నువ్వింత పెద్దగా మారడానికి 4 ఏళ్ళు పట్టింది, అందరూ నువ్వు చనిపోయావన్నారు తెలుసా? మిత్రమా, నేను ఈ 4 ఏళ్ళు నా వేళ్ళు భూమిలో బలంగా పాతుకున్నాను. ఒకవేళ నేను ఈ 4 ఏళ్ళు నా వేళ్లను సిద్ధం చేసుకోకపోతే 6 వారాల్లో పెరిగే బరువును తట్టుకోలేకపోయేదాన్ని అని చెప్పగానే రైతుకు విషయం అర్థమై చాలా సంతోషిస్తాడు. అప్పుడు బామ్మ, రవి, నీ జీవితం కూడా ఇప్పుడు ఆ వెదురు చెట్టు లాంటిదే. నీకు విజయం రావట్లేదంటే నువ్వు ఓడిపోతున్నావని కాదు, లోపల నీ పునాదిని బలంగా నిర్మించుకోవాలని అర్థం. కష్టపడుతూనే ఉండు, నీ సమయం వచ్చినప్పుడు నువ్వు ఊహించని ఎత్తుకు ఎదుగుతావు అని బామ్మ చెప్పగానే రవి కళ్ళల్లో కొత్త మెరుపు, ఆత్మవిశ్వాసం కనబడతాయి. నిజమే బామ్మ, నేను నా ప్రయత్నాన్ని ఆపను, గెలిచే వరకు పోరాడి తీరుతాను అని నిర్ణయించుకుంటాడు. నీతి: ఓటమి అనేది ముగింపు కాదు, అది గెలుపుకు కావాల్సిన పునాది. సహనం, పట్టుదల ఉంటే ఆకాశమంత ఎత్తుకు కూడా ఎదగడం అసాధ్యమేమీ కాదు.